కాదు మాట్లాడతలేదా నీ ఎత్తు రాసుకుని వాళ్ళకిచ్చు అటువంటి వాళ్ళమ్మ అనిపించినా అనిపించినా అమ్మ బాబు అనిపించినా బాబు రావాలి కదా బయటికి అనిపించినా ఏమి బాగుంటావా మహానుభావుడు పడిపోయి నేడు ఆసక్తికి ఎంతలకే రమ్మా నాకు పెట్టిన బాధ ఇద్దరు భార్యలు కోరుకోలేక అయ్యో మాటల్లో ఏం కన్నో నీకు కనిపించలేదా కనపడలేదు అటు పెడుతున్నావు నువ్వు చెల్లి ఏడాగో ఏడాగో చెల్లు మన అదురు మళ్ళీ మన దగ్గర వస్తాడంటావా నేను పన్నీర్ తెచ్చి పాదాలు ఎడిగి చేసుకుంటాలే పాదాలు కడిగి మీరు నువ్వేం చేస్తాం పక్క పాదాలు కడుగుతావు నువ్వు ఇప్పుడు దాకా పాదాలు కడిగేస్తాను మహానుభావుడు వెంకటరమణ ఇద్దరు భార్యలు పోరు పెళ్ళాక పారిపోయి వెంకటరమణ పారిపోతున్నాడు ఆ పైన దేవతలందరూ చూసి ఏమయ్యా వెంకటరమణ పారిపోతున్నావు కారణం పెట్టినాయన అన్నారు ఓ మునేశ్వర్లారా ఓ మునేశ్వర్లారా ఓ గంధర్లారా ఓ అష్టదిక్కు పాలకులారా నాకు ఇద్దరు భార్యలు ఉన్నారయ్యా నేను ఇద్దరు భార్యలు పోరు పెళ్ళాక నేను ఏమయ్యా వెంకటరమణ నేడు ముందుగా కలియం పుట్టినది ఆ కలిలో బొత్తులు పడతారు పెద్దలు పడతారు ఆ నరులు కూడా అక్కడక్కడ భార్యలు ఉంటారయ్యా నువ్వు కలిగి దేవుడు ఏంటి నువ్వు ఇద్దరు భార్యలు పోరు పళ్ళాక పారిపోతే ఆ నరులు ఎంత బాధపడతారయ్యా బాబు నువ్వు ఇద్దరు భార్యలను ఏర్పాటు చేసి చెడ్డలు చేసి 7 నువ్వే ఒంటరిగా ఉండాలా అని వెంకటరావుని 7 తీసుకొచ్చి రంగాదేవి భూమినాచారికి మధ్యలో పెట్టి ఆ పైనుంచి దేవతలందరూ కూడా ఆ పైనుంచి పోల వర్షాలు కురిపించినారు మంగ
రేణుకాదేవికి జన్మించు ఆనాడు బృక మహర్షి వచ్చి నా సాతి మీద తన్నేస్తాడని నువ్వు నాకు భర్తవు కాదు నేను నీకు భార్య అని కాదని కోపం కొల్లాపుర పట్టణం వెళ్ళిపోయిన తర్వాత నేను అద్దానపడిలో కొల్ల తినమాట చేత నేను చెంపదెబ్బతిని నేను ఒక్కిలి మాలకేదేవి ఇంటికాడి పెంపుడు కొడుకునే పెరిగినప్పుడు నేను ఆనాడు శ్రీనివాసుని పేరు మార్చుకొని అనకాంతరాజు గారి అమ్మాయి పద్మావతిని ఇదిగో మంక ఆనాడు పద్మావతిని పెళ్లి చేసుకున్నప్పుడు నా దగ్గర పెళ్లికి వచ్చే డబ్బు లేకపోతే ఆ కుబేరి దగ్గర ఒక్కోటి 45 లక్షల అప్పుగా తెచ్చుకొని ఆ అమ్మాయి పద్మావతి నేను పెళ్లి చేసుకున్నాను. ఈ అప్పులో నువ్వు కూడా సరిసగం భాగం అనుకుంటే ఏమి నిన్ను కూడా నా కుడి పక్క చేసుకుంటాను. మీరు ఎంతో మందిని కళ్యాణం పడతారు, ఎంతో ఇచ్చుకుంటారు. మీరు కావాలంటే నీకు నాకు సంబంధం కానీ ఆ ఎప్పకి నీకు నాకు సంబంధం లేదు. నీకు నాకు నువ్వు నాకే కావాలా రుజుకోలేదు నేను కావాలా లేదు. అయితే నీకు అప్పు సంబంధాలు పక్కన ఇంకా ఇంకా చాలా సినిమా భూమి నువ్వు ఆనాడు శ్రీనాథురం త్వరలో పద్మావతి ఈనాడు భూమి నాంచరికం జన్మించు ఆనాడు నేను కళ్యాణం చేసుకునేటప్పుడు నా దగ్గర పెళ్లికి వచ్చే డబ్బు లేకపోతే ఆ కుబేరు దగ్గర ఒక్కటి 45 లక్షల అప్పుగా తెచ్చుకొని నేను పెళ్లి చేసుకున్నాను. ఆ అప్పు నీ గురించే చేశాను కాబట్టి మాట్లాడుతున్నా అప్పు మాట్లాడుతావు వాళ్ళకి నాకు సంబంధం నీకు నాకే సంబంధం ఎప్పుడు నాకు సంబంధం లేదు. అప్పుకి నీకు సంబంధం లేదు, నీకు సంబంధం లేదా? అప్పుకి మీకు సంబంధం లేదు కానీ చెయ్యినది కోదాలని లాగేస్తారు సంబంధం లేకపోతే నేను ఎవరు చెప్తాను చెప్తాను ఆలకించండి. నేడు ముందు కలియాగాలే పుట్టానమ్మే భూమి